యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు నేను చేసే వీడియో అండి. చిన్న చిన్న వీడియో నేను చేస్తున్నానండి. ఇవి మన గార్డెన్లో పండలేదండి. నేను బయట నుంచి స్టోర్లో తీసుకొచ్చానండి. ఏంటంటే ఇవన్నీ చిరుధాన్యాలండి. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. కేజీ పావు గోధుమలండి. ఇది కేజీ పావు గోధుమలు తీసుకున్నానండి. కేజీ పావు గోధుమలు ఇవి కేజీ పావు గోధుమలండి. ఈ గోధుమలు వచ్చేసి కేజీ పావు గోధుమలకి రాగులు పావు కేజీ అండి. పావు కేజీ రాగుల్ని తీసుకోవాలి. చిరుధాన్యాలండి ఇవి. పావు కేజీ రాగులు, అలాగే ఈ పావు కేజీ సజ్జలు తీసుకోవాలి. పావు 1/4 వంతు అండి. ఇది పావు జొన్నలు తీసుకున్నానండి. 150 గ్రాములు సోయాబీన్. ఇవండి ఈరోజు మనం వీటి గురించి నేను చెప్తానండి. ఇవి మల్టీగ్రేవ్ పిండికి ఉపయోగించవచ్చండి. మల్టీగ్రేవ్ పిండి ఇది పట్టిస్తారండి. బయట అయితే కల్తీ కలుస్తుంది. ఈ విధంగా మనం స్వచ్ఛంగా ఇది మల్టీగ్రేవ్ పిండి పట్టించి మనం షుగర్ పేషెంట్లు వాడొచ్చండి. ఇది షుగర్ పేషెంట్లు వాడితే చాలా ఉపయోగం ఉందండి. కేజీ పావు గోధుమలకి పావు సజ్జలు, పావు జొన్నలు, పావు రాగులు, 150 గ్రాములు సోయాబీన్స్ గింజలు, ఇవి 4 పట్టించి మనం గోరువెచ్చటి వాటర్ని కలిపి ఇవి పిండి ముద్దగా చేసి మిషన్ కూడా ఉంటుందండి. ఆ మిషన్లోనైనా వేయచ్చు, లేదా మనం రోజువారీ నైట్ తినొచ్చండి. ఈ రొట్టె షుగర్ పేషెంట్లకి చాలా ఉపయోగపడుతుంది. ఈ రొట్టెని లైట్గా వేడి నీళ్ళు పోసి కలిపేసి నైట్ మనం ఒక పావు గంట నానబెట్టేసి రొట్టె చేసుకుని తింటే షుగర్ ఉండదండి. ఇందులో షుగర్ పేషెంట్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇవి అన్ని చిరుధాన్యాలండి. గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు, సోయాబీన్, ఇవి అన్నీ చిరుధాన్యాలండి. ఈ ధాన్యాలతో మనం పిండి పట్టించుకుంటే బయట కొంటే మల్టీగ్రేవ్ పిండి ప్యాకెట్ దొరుకుతుందండి. అందులో కల్తీ కలుస్తుంది. ఇవి స్వచ్ఛంగా మనం షాపు నుండి తీసుకొచ్చి ఇవి ఈ విధంగా పిండి చేసి మనం తింటే ఎవరైనా షుగర్ లేని వాళ్ళైనా తినవచ్చు, షుగర్ ఉన్న వాళ్ళైనా వీటిని వాడొచ్చండి. ఈ రొట్టె చాలా ఉపయోగపడుతుందండి. మన బాడీకి చాలా మంచి చిరుధాన్యాలు కదండి. ఇందులో ఎలాంటి షుగరు కంటెంట్, కార్బోహైడ్రేట్లు ఏమీ ఉండవండి. కొంచెం ఉంటే దీనిలో రాగుల్లో, గోధుమలో కొంచెం కార్బోహైడ్రేట్ ఉంటుందండి. వాటికి సమానంగా మనం ఈ సోయాబీన్స్ని, సజ్జల్ని, జొన్నల్ని తీసుకొని ఈ కిలోంపావుకి ఈ 4 పావులు కలిపితే మనం సమానం కాళ్ళల్లో ఉంటుందండి. ఈ పిండిని మనం షుగర్ పేషెంట్లు వాడితే ముఖ్యంగా చాలా మంచి ఉపయోగం అండి. మేము ప్రతిరోజు మా ఇంట్లో ఇవి రొట్టె చేసుకుంటూ ఉంటామండి. బాబు షాపు నుండి తీసుకొచ్చాడు, సరే దీని గురించి ఒక చిన్న వీడియో మనం చేద్దాము, తెలియపరుస్తాం అని నేను ఈ చిరుధాన్యాల గురించి వీడియో చేస్తున్నానండి. ఇవి మన గార్డెన్లో పండలేదండి, బయట నుండి తీసుకొచ్చినవే. నేను ఈ విధంగా వీడియో ద్వారా కొంతమందికి తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదండి. మల్టీగ్రేవ్ పిండి బయట మనం తెచ్చుకునే పిండి ప్యాకెట్లో కల్తీ కలుస్తుంది. ఇవి స్వచ్ఛంగా మనం ఈ 4 పాళ్ళలి కిలోంపావు గోధుమకి 4 పావులు కలిపి మనం పిండి పట్టించుకుని చేసుకుంటే చాలా మంచి ఉపయోగం ఉంటుందండి. దీనిలో బీనీస్ కూర కానీ, శనగల కర్రీ కానీ, ఇలాంటి కర్రీలు ఏదైనా సరే కర్రీ పెట్టుకుని ఆ రొట్టెలో మనం తింటే మన బాడీకి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి. షుగర్ ఉండదు. షుగర్ పేషెంట్లు ముఖ్యంగా నైట్ వాడే టిఫిన్ ఇదండి. ఈ పుల్కాలు ఆయిల్ లేకోకుండా ఇవి పుల్కాలుగా 2 కాల్చుకుని మనం అంత కర్రీ పెట్టుకుని తింటే చాలా ఉపయోగం ఉందండి. దీని గురించి నేను చిన్న వీడియో చేద్దామని ఈరోజు నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.